జీడిమెట్లలో కన్న తల్లిని హత్య చేసిన యువతి మరియు ఆమె ప్రియుడు శివపై బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. మొదటి భర్తకు పుట్టిన కూతురుగా ఉండటంతో తల్లి తాను తక్కువగా చూడటమే కాక, చిన్న కూతురిని పాక్షికంగా ప్రేమించిందని బాధిత యువతి ఆరోపించింది. 7వ తరగతిలోనే తల్లిని వేధిస్తున్నట్టు ఫిర్యాదు చేసి కొంతకాలం హోంలో గడిపిన యువతి, అనంతరం శివతో ప్రేమలో పడి తల్లి ఇంట్లోనే సహజీవనం చేసింది. ఆ తరువాత తల్లి ప్రేమను అంగీకరించినప్పటికీ, శివ వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ వేధింపులే ఈ దారుణ హత్యకు కారణమయ్యాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంజలి కూడా ఫస్ట్ భర్త కూతురుకిను, సెకండ్ భర్త కూతురు చిన్నమ్మాయిని మంచిగా చూసుకొని పెద్దమ్మాయిని మంచిగా చూడకపోవడం, ఆ తర్వాత అనేక సార్లు అబ్యూజ్మెంట్ చేయడం, అట్లకళ్ళతో వార్తలు పెట్టడం, ఇవన్నీ కూడా తరచూ చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు. అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం, అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది.